అమ్మవారి సంకల్పంతోనే ఓసీపీ3 ఆవరణలో నూతన ఆలయ నిర్మాణం నిర్వహించుకోవడం జరుగుతుందని ఓసీపీ3 ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఈ మేరకు పీఓ మాట్లాడుతూ ఓసీపీ3 విస్తరణలో భాగంగా ఓల్డ్ సైట్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి దుర్గామాత అమ్మవారి ఆలయాన్ని తొలగించి అమ్మవారిని నూతన డంపర్ సెక్షన్ వద్ద ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇందుకోసం ఆలయ నిర్మాణ పనులు మరింత వేగవంతంగా నడపాలని, పదవీ విరమణ పొందిన బేతి చంద్రయ్య తన పెన్షన్ డబ్బులు 25,116 రూపాయల చెక్కును అందజేయడం గొప్ప విశేషమని, ఇలాంటి దాతలు ముందుకు వచ్చి అమ్మవారి ఆలయ నిర్మాణానికి తోడ్పాటునందించి అలాగే అమ్మవారి అనుగ్రహంతోనే ఆలయ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, కార్మికులకు ఎలాంటి ఆపదలు తలెత్తకుండా ఆ అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ కార్మికులపై ఉంటాయని తెలియజేశారు. కార్మికుల నుంచి కాంట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఇక్కడ మ్యాన్ పవర్ బాగుంది కాబట్టి అయితే దానికి కొన్ని ఆటంకాలు వచ్చిన తర్వాత పర్లేదు, మనం ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తుల నుంచి విల్లింగ్గా తీసుకుందాం, అది కూడా మంచిగా వెళ్తుంది మనకని మొదలుపెట్టినాం. దీంట్లో మంచి స్పందన చాలా బాగా వస్తుంది. ఇప్పటివరకే దాదాపు చాలా మనం అనుకున్న అమౌంట్ దగ్గర రీచ్ అయినాం. పర్టికులర్గా మనం ఏంటంటే రిటైర్ అయిన కార్మికులు, పర్టికులర్గా మన పేషెంట్రయ్య గారు అందరికంటే ఎక్కువగా ఇప్పటి వరకు ఒక నెల పెన్షన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. మన తరఫున అమ్మవారిని ప్రార్థించేది ఏంటంటే పేషెంట్రయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, వారి కొడుకులు, మన్మరాలు, వారి వంశం మొత్తం మీద అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి వాళ్ళని మనం తప్పకుండా ప్రోత్సహించాలి. తప్పకుండా వీళ్ళు శిలాఫలకం మీద వీళ్ళ పేరు కూడా పైన ఉంటుందని హామీ ఇస్తున్నాను. మనం ఆల్రెడీ మహారాజా పోషకుల అని పోషకులు, రాజపోషకులను 3 కేటగిరీలు పెట్టాము. ఇలా మహారాజా పోషకుల్లో ఈయన నంబర్ 1 ఉంటారు. మరొకసారి ఆయన కంగ్రాచులేషన్స్ అందరూ తెలియజేస్తూ అమ్మవారి కృప వారి కుటుంబం మీద వారిని ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ రమేష్, వెల్ఫేర్ ఆఫీసర్ సురేందర్, ఐలి శ్రీనివాస్, ఎజ్జ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.